శ్రీ గణేశాయ నమః, శ్రీ దత్తాత్రేయ నమః. వీడియోలో మనం ఈ రోజున తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది. గతంలో తులారాశి వారు చాలా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారమ్మా. తులారాశి వారు గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కష్టాలు కన్నీళ్ళు సమస్యలు మబ్బు విని విడిపోయిన చెప్పుకోవచ్చు. ఈ మాసం నుంచి మీకు బాగుంది, అందులో అనుమానం అయితే లేదు. ధైర్యంగా ఉండండి. కుటుంబ సఖ్యత బాగుంది, మీ సంతానం బాగుంటుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే మీ బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది, వారి యొక్క సహాయ సహకారం లభిస్తుంది. భూగృహ నిర్మాణం, భూగృహ సంబంధాల ఆవేదనలు పూర్తవుతాయి, గృహ నిర్మాణం చేపడతారు, అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలోనూ శుభకార్యం చేయడానికి అవకాశం ఉంది, కనిపిస్తుంది. వాహన యోగం ఉంది, అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి సకాలంలో. అలాగే నూతన ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు పూర్తి చేయించుకుంటారు. మీరు ఈ నెల కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. అలాగే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం కనిపిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే విదేశాల ప్రయాణం సక్సెస్ అవుతారు. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణం చేసేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం ఫలిస్తాయి, సఫలీకృతం అవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగం వరకు బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందమ్మా. సువర్ణ అవకాశాలు వస్తాయి, సద్వినియోగం చేసుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందని ఈ మాసం మీకు ప్రజాసేవ చేస్తారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు చక్కగాని మీకు సన్మానాలు జరుగుతాయండి. చాలా బాగుందండి. రాజకీయ నాయకులకి అయితే చాలా బాగుందండి తులారాశిలో ఉన్నట్టు వారికి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా జరుగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, మంచి లాభాలు వస్తాయండి మీకు. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుందండి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు. ఇకపోతే వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఈ తులారాశి వారు నేను చెప్పిన గోచార ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం, జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయమ్మా. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఫలితాలు జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు. అలాగే నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నాను, ప్రతి వీడియోలోని గమనించండి. ఎందుకంటే ప్రతిరోజు ఫోన్ చేస్తారు నాకు చాలామంది, గురుగారు మీరు చెప్పిన బాగున్నాయండి, జరుగుతున్నాయని కొంతమంది, జరగలేదని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి గమనించండి దయచేసి. మీకు ఏమైనా సలహా సూచన కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన కూడా జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారు జూలై మాసంలో కొన్ని పరిహారం చెప్తాను, చేసుకోండి. మీ అందరికీ కూడా ఈ మాసం యోగిస్తుందో ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ జూలై 10వ తేదీన గురువారం, వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ. ఆ రోజున గురు ఆరాధన చేసుకోండి, గురు టెంపుల్స్ దర్శించుకోండి, గురువు యొక్క పూజ చేయించుకోండి, అర్చన చేయించుకోండి. దత్తాత్రేయుడు, సాయిబాబా, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఎవరన్నా సరే అందరూ గురువులే. అలాగే అక్కడ గురువులు ఉంటారు, బ్రాహ్మణ పెద్దవాళ్ళు. బ్రాహ్మణులకు పళ్ళు ఇవ్వండి. ఆ రోజున పళ్ళు ఇచ్చి యథాశక్తి దక్షిణ తామూలం ఇచ్చి తప్పనిసరిగా ఆ గురువు గారి యొక్క, ఆ బ్రాహ్మణ యొక్క ఆశీస్సు తీసుకోండి. ఎందుకంటే
జాతకంలో కొన్ని దోషాలు ఉంటే గురు అనుగ్రహం ఉంటే ఆ యొక్క గురు అనుగ్రహం వల్ల దోషాలు హరింపబడతాయి. ఎందుకంటే జాతకంలో కూడా గురు అనుగ్రహం ఉన్న గురు దోషం పోవాలంటే గురు అనుగ్రహం ఉంటే జాతక దోషాలు పోతాయమ్మా. 1,00,000 దోషాలు తీస్తాడు గురువు అనుగ్రహం ఉంటే. జాతక దోషాలు ఉంటే మనం గురువుని సేవించితే గురువు 1,00,000 దోషాలు తీస్తాడు. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. అందువలన మీరు ఇలా చేయండి, కంగారు పడకండి. ఇకపోతే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే మీకు గ్రామదేవతలు ఉంటారమ్మా. పల్లెటూరులో పట్టణంలో గ్రామదేవతలు ఉంటారు. ఆ గ్రామదేవతను దర్శించుకొని ఒకసారి పూజ అర్చన చేయించుకోండి. ఈ మాసంలో తప్పనిసరిగా ఏదో పళ్ళు సమర్పించుకొని అమ్మవారికి. ఇకపోతే మౌజులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్, పెరుగన్నం పెట్టండి. పేదలు అంటే భిక్షగాలు దొరికితే భిక్షగాలకి తప్పనిసరిగా పండో పొలమో ఏదో ఎంతో కొంత చేతిలో పెట్టండి దక్షిణ. అలాగే వీలైతే వాళ్ళ కడుపు నింపండి అమ్మ, భోజనం పెట్టండి భిక్షగాలకి. ఎక్కడైనా అన్నదానం జరిగితే అన్నదానంలో పాల్గొండి, యథాశక్తి ఎంతో కొంత ఇవ్వండి మీరు. ఇకపోతే ఈ తులారాశిలో ఉన్న వారు వీలైతే ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజున్నా మీకు వీలైనప్పుడు చేసుకోండి. గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసుకోండి. సత్యనారాయణ స్వామి దయ వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి, మీకు మంచి జరుగుతుంది. తులారాశి వారికి కంగారు పడాల్సిన పని అయితే లేదు. అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభభవంతు, స్వస్తి.